గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలా రోజుల తర్వాత ఈరోజు క్యామ్ ముందు వచ్చాను కదా. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు మీకు నేను వీడియోలో కనిపించు చేస్తాను. సో ఇక్కడి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు వీడియోస్ అన్ని కంటిన్యూగా చూసేయండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి. బెల్ సింబల్ మీరు క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్లో ఏంటంటే అందరం ట్యాన్ అయిపోతూ ఉంటాం. అదేక మళ్ళీ మనం హాలిడేస్ ఇచ్చినప్పుడు ఊరు గట్ట వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడ వాటర్ గట్ట మన వెదరు మనకి పడక బ్లాక్ అయిపోతూ ఉంటాం. ఇంకొంతమంది ఏంటంటే ఎవరినైనా వైట్గా ఉన్న వాళ్ళని చూసి అయ్యో వాళ్ళు వైట్గా ఉన్నారే మనం బ్లాక్ అయిపోతున్నామే అన్న ఒక ఫీలింగ్ అయితే మనలో వచ్చేసి ఎంత కలర్ ఉన్నా కూడా ఇంకా వైట్ వస్తే బాగుంది, ఇంకా కలర్ వస్తే బాగుందని ఆలోచించిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అమ్మాయిలను అబ్బాయిలను అందరికీ కావాల్సింది ఏంటంటే స్కిన్ వైట్నింగ్గా కనిపించాలి, మంచి గ్లోగా రావాలి అనుకుంటాం కదా. సో వైట్నింగ్గా పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే, అలాగే మనం ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలంటే ఫుల్ ట్యాన్ ఉంటుంది. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళి చేయించుకోలేం కదా. సో అప్పటికప్పుడు మనకి రిజల్ట్ కనపడాలనుకుంటే మనం 3 ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అది కూడా మీకు లైవ్లోనే చూపిస్తానండి. సో ఎలా వచ్చిందో రిజల్ట్ దాన్ని బట్టే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడి నుంచి మీకు వీడియో అనేది కంటిన్యూ అయిపోతుంది. సో చూసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తున్నాయా లేదా, అలాగే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇంకేమాత్రం లేచకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చేయండి. ముందుగా మనం ప్యాక్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ బంగాళదుంపలను బాయిల్ చేయాలండి. బంగాళదుంపలు బాగా మెత్తగా మగ్గేటట్టు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని మీద అంతా పీల్ అంతటిని మనం తీసేయాలండి. పీల్ తీసేసి మనం మిక్సీ పట్టడం కానీ చేతితో నొక్కడం ఇట్లా కాకుండా తురుముకోవాలండి. తురుముకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. మనకి బంగాళదుంప వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి పిగ్మెంటేషన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాగే బ్లాక్ స్పాట్స్తో చాలామంది బాధపడుతుంటారు. సో అటువంటి వారికి మంచి అసలు చాలా బాగా యూజ్ అవుతుంది బంగాళదుంప. ఈ విధంగా మనం తురుముకోవాలండి. నలపటం గట్టా స్మాష్ చేయకుండా ఈ విధంగా మనకు తురుముకుంటే నీట్గా వస్తుంది. ప్యాక్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా వస్తుంది. ప్యాక్ వేసుకోవడానికి ప్యాక్ ఎలా వేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా మనం తురిమేసుకోవాలి. కానీ బంగాళదుంప మనకి కంటి చుట్టూరు బ్లాక్ చాలా మందికి ఉంటుంది కదా. నైట్ నిద్రపోకపోయినా కంప్యూటర్స్ ముందు కూర్చున్నా కూడా మనకి బ్లాక్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. అట్లా తొందరగా స్పాట్స్ అనేవి వచ్చేస్తాయి కదా. సో అటువంటప్పుడు బంగాళదుంప మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. బంగాళదుంపని ఈ విధంగా మనం చేసుకుని కంటి చుట్టూరు కూడా మనం పెట్టేసుకుని అట్లా ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉంచుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. డైలీ కూడా మీరు దాన్ని చక్రాల కింద కట్ చేసి ఐస్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా బాయిల్ చేయకపోయినా కూడా ఒక్కొక్కసారి ఫేస్కి మీరు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు హాఫ్ బద్ద కట్ చేసుకుని మీరు ఫేస్ అంతా కూడా స్క్రబ్ చేసుకున్నట్టుగా రుద్దుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. మీకు ఇన్స్టెంట్గా కావాలి, మంచి రిజల్ట్ కావాలంటే ఈ విధంగా మీరు నేను చూపించిన విధంగా మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ చూస్తారు. ఇప్పుడు ఇదంతా తురిమేసుకున్నాం కదండి. ఈ తురిమింది మొత్తం మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ చేత్తో అంతా మనం నలపాలండి. మొత్తం అంతా ఒక ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ముద్దలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మా మిశ్రమాన్ని మొత్తం చూసారు కదా ఏ విధంగా నేను ముద్దలా చేస్తున్నానో ఆ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఈ బౌల్లో మనకి కార్న్ఫ్లోర్ వేయాలండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే పెద్ద బంగాళదుంప సైజ్ పెద్దది ఒకటైనా ఒక 1 స్పూన్ వేయాలి. లేదా చిన్న మీడియం సైజ్ ఉంటాయి కదా, అలాంటివి మనం 2 వేసినప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వేయాలండి. అదే కాకుండా ఒకటే బంగాళదుంప వేసారనుకో ½ టేబుల్ స్పూన్ మీకు కార్న్ఫ్లోర్ సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ మనకి పెరుగు అనేది సరిపోతుందండి. మీకు ఇన్స్టెంట్ గ్లో రావాలంటే థిక్గా వేసుకుంటాం కాబట్టి మీకు ఇది వేసుకోవచ్చు. లేదు మేము డైలీ చేసుకుంటాము, డైలీ స్క్రబ్ కింద యూజ్ చేసుకుంటాము అనుకుంటే దీంట్లో మీరు టమాటా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం స్క్రబ్ చేసినట్టుగా చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్నట్టుగా చేసుకుని అప్పుడు మనం ప్యాక్ చేసుకోవాలి. 2 or 3 minutes మనకు స్క్రబ్ చేయాలండి. హ్యాండ్
హ్యాండ్ అంతా స్క్రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్యాక్ కింద వేసుకోవాలి. మినిమం ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ అట్లా ఉంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళాలి, ఏదైనా అకేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు సడన్గా ఈ కరోనా టైంలో పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలన్న ప్రాబ్లం కదా. సో అలాంటప్పుడు ఇటువంటి ప్యాక్స్ యూస్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు డైలీ అయినా చేసుకోవచ్చండి. డైలీ మీరు స్క్రబ్ కింద చేసుకోవాలంటే ఇంత థిక్గా అవసరం లేదు. దీంట్లో మీరు కొంచెం లెమన్ కానీ టమాటా జ్యూస్ కానీ వేసుకుంటే దీంట్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. డైలీ స్క్రబ్ కింద చేసుకుంటే మీకు చేయగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. లేదు ఒకసారిగా మీకు గ్లో కావాలి, వైట్నింగ్ కావాలి అనుకుంటే ఇట్లా ప్యాక్ వేసుకోవచ్చండి. డైలీ చేసుకుంటే మీకు స్కిన్ కలర్ అనేది మారుతుంది. ఎంత బ్లాక్గా ఉన్నా సరే ఈ ప్యాక్ యూస్ చేస్తే మీరు వితిన్ 1 మంత్లో మీకు రిజల్ట్ అయితే చాలా బాగా చూస్తారు. కావాలంటే నేను లైవ్లోనే మీకు వీడియో చేసి చూపిస్తున్నాను కదా, కావాలంటే చూడండి. ఫోన్ ఎట్లా క్యాప్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ రియల్గా మీరు ట్రై చేసి చూస్తే ఇంట్లో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓకేనా. ఆలు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పెరుగు కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది కదా. ఈ విధంగా అయితే ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ వేసుకున్న తర్వాత మీకు నేను ఎలా వచ్చిందో రిజల్ట్ చూపిస్తాను. ఓకేనా, చూసేయండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ప్యాక్ వేసుకోవాలి. మరి ఇంత అంటే నేనైతే 1 టైంలో రిజల్ట్ రావాలి కాబట్టి మీకు లైవ్లో చూపిస్తానన్నా కాబట్టి ఇంత థిక్గా వేసాను. నేను నార్మల్గా మీరు డైలీ మేము చేసుకుంటాము, కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలి అనుకుంటే ఇంత థిక్గా అయితే అవసరం లేదండి. మనం కర్డ్ వేసాం కదా, కర్డ్లో ఇంకా మనకి లిక్విడ్గా కావాలనుకుంటే టమాటా రసం కానీ లేదంటే లెమన్ కానీ కొంచెం మనం వేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుని మనం స్క్రబ్ రుద్దినట్టుగా మన బాడీ అంతా స్క్రబ్ చేసేసుకుని బాత్ చేయొచ్చండి. డైలీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది. 1 టైం రిజల్ట్ రావాలి అనుకున్నా కాబట్టి నేను ఏంటంటే ఇంత థిక్గా వేసేసాను. థిక్గా వేసి మీకు లైవ్లో రిజల్ట్ చూపిద్దామని. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు టమాటా వల్ల కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో మనం యూస్ చేసింది ఏంటంటే ఆలు యూస్ చేసాం కదండి. ఆలు ఏంటంటే పిగ్మెంటేషన్ క్లియర్ చేస్తుంది, అలాగే యాక్నీ స్పాట్స్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది. కర్డ్ మనకి అందరికీ తెలిసింది. కర్డ్ ఏంటంటే మన ఫేస్కి మంచి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఎలా అంటే వైట్నింగ్ రావడానికి పెరుగు ఒక మంచిగా చెప్పుకోవచ్చు. చాలా బాగా యూస్ అవుతుంది పెరుగు అనేది. ఇంకా మనం ఏం చేసాం, కార్న్ఫ్లోర్ ఎలా అంటే ఒకటే బంగాళదుంప అనుకోండి, హాఫ్ సరిపోద్ది, హాఫ్ స్పూన్ సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు అనుకోండి, లేకపోతే పెద్ద సైజ్ బంగాళదుంప అయినా 1 స్పూన్ ఫుల్ స్పూన్ మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు కావాలి అనుకుంటే టమాటా రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో నేను ఇది మీకు క్లీన్ చేసి నేను లైవ్లో చూపిస్తాను. ఓకేనా, చూసేద్దాం. 40 మినిట్స్ అట్లా అంటే హాఫ్ అన్ అవర్ దాటిపోయిందండి. 40 మినిట్స్ మ్యాక్సిమం ఉంచుకున్నాను. సో చూసారు కదా, మనకి ఇలా డ్రై అయిపోయింది. లోపల కొంచెం ఇంకా మెత్తగా ఉంది. మీకు ఎక్కువ టైం ఉంది అనుకుంటే 1 అవర్ అట్లా ఉంచుకుంటే ఇంకా చాలా బాగా రిజల్ట్ వస్తుందండి మీకు. కానీ మీకు మంచిగా గ్లో వచ్చి ఒక 3 or 4 డేస్ మీకు ఫేషియల్ చేయించుకున్నట్టుగా ఉండాలి అనుకుంటే ఇది మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఈ ఆలు ద్వారా ఇలా చేసినప్పుడు. ఇది ఏంటంటే ఫస్ట్ మనం స్క్రబ్ చేసి ఆ తర్వాత ప్యాక్ వేసాం కదా, తీసేటప్పుడు కూడా అంతేనండి. మీరు తీసేసిన తర్వాత కూడా మీరు కొంతసేపు దాంతో మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. నేను బాగా ఊరెళ్ళాను కదా, చాలా ట్యాన్ పట్టేస్తుంది. మీకు లైటింగ్ ప్రాబ్లం వల్ల మీకు సరిగ్గా నాకు కనిపించట్లేదు, కానీ బయట మీకు రియల్గా చూస్తే మంచి అయితే రిజల్ట్ వస్తుంది. మీకు నేను ఫోటో అంతా క్లియర్ చేశాక మీకు హ్యాండ్స్కి నేను చూపిస్తాను. సో దాన్ని బట్టి 2 హ్యాండ్స్ని బట్టి మీకే అర్థమైపోతుంది రిజల్ట్ ఎలా ఉంది అనేది. చూసారు కదా, ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్కి చూడండి, రైట్ హ్యాండ్కి ఎట్లా ఉందో మంచి రిజల్ట్ ఉంది. చూసారా, మీకు అక్కడే అర్థమైపోతుంది ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్. సో ఈ విధంగా మీకు రావాలి అనుకుంటే ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసేయండి. ఓకేనా. ఎంత క్లియర్గా తెలుస్తుందో, మీకు కెమెరా ఎంత క్యాప్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ రియల్గా చూస్తే ఈ హ్యాండ్కి అయితే రిజల్ట్ అయితే తెలుస్తుంది. మనం ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళే ముందు 1 అవర్ ముందు మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే మీకు డైలీ కావాలి అనుకుంటే కొంచెం లిక్విడ్ కింద చేసుకుని స్క్రబ్ కింద బాడీ అంతా చేసుకుని మీరు బాత్ చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే సోప్ అనేది యూజ్ చేయకూడదండి. ఈ రిజల్ట్ మీకు 2 or 3 డేస్ ఉంటుంది. మీకు 2 or 3 డేస్ వరకు ఈ రిజల్ట్ అయితే ఇలానే ఉంటుంది, పోదు. ఓకేనా.
మీకు స్కిన్ వైట్నింగ్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.